లేదండి, మన బయాలాస్లో మద్రసా అనేదే లేదన్నమాట. మన బయాలాస్లో మద్రసా అనేదే లేదన్నమాట. చదువు, ఆడవాళ్ళకి చదువు, పిల్లోళ్ళకి విద్యలు, స్కూల్ చదువు, కాలేజ్ చదువులు అంతా మేము బయాలాస్లో ఎంట్రీ చేసినామన్నమాట. మద్రసా అనేది ఆ వర్డ్ ఏమిటంటే ట్రాన్స్లేట్లో అరబిక్లో స్కూల్ అంటే అరబిక్లో మద్రసా అని చెప్తాము. మేము వేరే కంట్రీలో పోతే మద్రసా అంటే అది స్కూల్ అన్నమాట. మన కంట్రీలో ఆ అరబిక్ ట్రాన్స్లేషన్ తెలియకుండా మద్రసా అంటాము. మన ముస్లిమ్స్ అని అది వాళ్ళందరూ మద్రసా అంటారు, కానీ ఇది ఒక స్కూల్ అన్నమాట. నా బయాలాస్లో టోటల్ చదువులు ఉన్నాయండి, అన్ని పర్మిషన్స్ నాకు ఉండాలి. ఆ పర్మిషన్ లేకపోతే ఇంత ధైర్యంగా నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎట్లా పెడతానండి దీనిపైన? అందుకోసము నాకు ధైర్యం ఉండాలి. ఈ ఇండియన్ గవర్నమెంట్ లా పైన కూడా పూర్తిగా నమ్మకం ఉండాలి. ఎవరు ఏం చేసుకున్నా కూడా మన లాలో మనం సేఫ్ ఉన్నాము. మనం తప్పు చేయకపోతే మనకి ఎటువంటి ఇది లేదని నాకు నమ్మకం ఉంది. లేదు, యూనివర్సిటీ అవునండి. యూనివర్సిటీ అంటే నేను చెప్పినాను, జామియాకి అరబిక్లో ట్రాన్స్లేట్ చేస్తే మీరు గూగుల్ సెర్చ్లో జామియా అని వేయండి, యూనివర్సిటీ అని కింద ఇంగ్లీష్లో చూపిస్తుంది. అందుకోసము మేము అది మామూలుగా వడ్లో చెప్పుకుంటా ఉంటాము. లేకపోతే యూనివర్సిటీ కోసము 35 acres ల్యాండ్ రిక్వైర్మెంట్ అన్నమాట. ఇక్కడ ప్రకారము మనం కట్టాలంటే అది మేము ఇస్లామిక్ గురించి టోటల్ ఎడ్యుకేషన్కి యూనివర్సిటీ అంటామండి. అది ఇండియన్ యూనివర్సిటీ మీరు ఏమి దాని గురించి ఆలోచిస్తారు లేదండి. ఇది ఇండియన్ గురించి కాలేజ్ మనము ఇక్కడ మొదలు పెడుతున్నాం. మన బోర్డు కూడా మీరు చూసుకోవచ్చు. మేము హీరా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ కాలేజ్ అని చెప్పినాము. ఆ ఇంటర్నేషనల్ అని కూడా ఎందుకు చెప్పినామంటే ఇక్కడ అరబిక్ లాంగ్వేజ్ ఉండాలి, ఉర్దూ లాంగ్వేజ్ ఉండాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండాలి, తెలుగు సబ్జెక్ట్ ఉండాలి, అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. మన పిల్లలకు మనం కంప్యూటర్లు అంతా నేర్పిస్తామంట. అందుకోసం మనం ఇంటర్నేషనల్ ఇస్లామిక్ కాలేజ్ అంటాము. ఎందుకంటే ఏ కంట్రీలో కూడా ఈ పిల్లోళ్ళు పోతే వాళ్ళు చదివించవచ్చు, స్కూల్లో పోవచ్చు, టీచర్స్ అవ్వచ్చు, అన్ని సౌకర్యాలు వాళ్ళకి దొరుకుతున్నాయి. ఎందుకంటే ఇంతకు ముందులో ఏమేమి మన ఆడపిల్లలకు బాధలు వచ్చినాయో నేను చూసినానన్నమాట. వాళ్ళు సంపాదించకపోతే వాళ్లకు భర్తలు చంపేసేది ఎన్నో చూసినాను నా కళ్ళకు. అందుకోసం ఈ పిల్లోళ్ళని నేను ఒక విద్యలో వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడాలని ఆ ఉద్దేశంతోనే నేను ఈ స్కూల్ నడుపుతున్నాను. నా వ్యాపారము అల్హమ్దులిల్లా గోల్డ్, మళ్ళీ వచ్చి టెక్స్టైలు, మినరల్ వాటర్ ప్లాంట్ నాకు ఉండాది, హీరా జ్యువెలర్సీ ఉండాది, ఎలక్ట్రానిక్స్ ఉండాది, అన్ని బిజినెస్లు నాకు వారుగా సపరేట్గా ఉండాలి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక బిజినెస్ని హ్యాండిల్ చేస్తుంది. ఆ బిజినెస్లో వచ్చిన ఆదాయంలో నేను ఈ పిల్లల కోసము ఖర్చు చేస్తాను, అంతేనండి. మళ్ళీ వచ్చి వేరే నుంచి ఫండ్ వచ్చేది కానీ ఒక్క ప్రూఫ్ కూడా ఎవరికి దొరకలేదు. 5 సంవత్సరాల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎవరికి కూడా ఒక ప్రూఫ్. ఎందుకంటే నేను ధైర్యంగా ఉన్నానన్నమాట. ఏ ట్రాన్సాక్షన్ అయినా మనం బ్యాంక్తో చేస్తున్నాం, ఏ ట్రాన్సాక్షన్ అయినా మన కంపెనీ బ్యాంక్తో, మనం కంపెనీ అకౌంట్తో ఏ వస్తువు కొన్నా కూడా ఎవరైనా చిన్నప్పుడు లేదక్క వాళ్ళు క్యాష్ నేను చెప్తాను, లేదు నేను ఇవ్వను, మీరు వ్యాట్ కట్టేయండి, టీడీఎస్ కట్టేయండి, అంతా కట్టేయండి, నాకు బిల్లు కావాలి. ఎందుకంటే నేను ఇంత పెద్ద సంస్థ కడుతున్నాను, నేను అటువంటి పనులు చేయను. నా ఉద్దేశాలు కూడా అటువంటి పనులు చేసేది లేదు. ఇప్పుడు కాదు, మీరు 20 సంవత్సరాలు తర్వాత వచ్చి కూడా నాకు అడిగితే నేను ఇట్లే నిలబడి మీకు జవాబిస్తాను.